మేడం ఏసీబీ డేటా ఒకటి అంటే యాక్చువల్గా దీని గురించి సపరేట్గా మాట్లాడదాం, ఎందుకంటే నేను చాలా మంచి మూడ్లో వచ్చాను. నేను 2 సంవత్సరాలు ఇంత ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి మా డిపార్ట్మెంట్ అందరినీ నేను అప్రిషియేట్ చేసుకునే మంచి పొజిషన్లో అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు. కానీ మాట్లాడతా ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా. కానీ ఇది కాదు ఆ ప్లాట్ఫామ్. ఇది నా డిపార్ట్మెంట్ ప్రైడ్, నా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల కష్టం. ఈ కష్టానికి ఈ ప్రైడ్కి సంబంధించి ఎవరో విజ్ఞత లేని వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఈ ప్లాట్ఫామ్ మీద సమాధానం చెప్పను, వేరే ప్లాట్ఫామ్ మీద అతి తొందరలో సమాధానం చెప్తా. కానీ ఇది సందర్భంగా దయచేసి నాకు అది వదిలేయండి, ఎందుకంటే దాని గురించి మాట్లాడితే ఇదంతా ఒకే వెళ్ళిపోద్ది. నా 2 సంవత్సరాలు నా డిపార్ట్మెంట్ కష్టం, ఇది వద్దు. చాలా కష్టపడుతున్న తరుణంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా ఈ 2 సంవత్సరాల కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చిన కొత్త పరిణామాలు కానీ, అదేవిధంగా ఒక సక్సెస్ స్టోరీస్ కానీ, అట్ ద సేమ్ టైం మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ విషయంలో కానీ, ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే, రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు రావాలి అన్న ఆ రాష్ట్రం తాలూకా లా అండ్ ఆర్డర్ని బేస్ చేసుకుని ఉంటుందన్న సంగతి తెలిసిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టి అనేకమైన ప్రక్షాళన చేసి ఈ రోజుకి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత పక్కాగా ఉన్నామనేది చెప్పడానికి నిదర్శనం ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు పరిశ్రమలే ఒక నిదర్శనంగా మనం అందరూ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పెట్టుబడిదారుడికి ఇక్కడికి రావాలి, ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఒక నమ్మకం కలగాలి. ఒక పరిశ్రమ ఇక్కడ తీసుకొచ్చుకొని అతను ఆ పరిశ్రమ నడిపించాలంటే ఒక నమ్మకం కలగాలి. అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవాలి అన్నా కూడా ఒక భరోసా ఉండాలి. వీటన్నిటికీ కూడా ప్రధాన బేస్ ఏదంటే పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా వ్యవహార శైలి, అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్. లాస్ట్ 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎలా అయిపోయిందంటే ఏదో ప్రతిపక్షాలు ఇళ్ల దగ్గర కాపలా కాయడానికో, లేకపోతే ఎక్స్ సీఎం వెళ్ళేటప్పుడు పరదాలు కట్టడానికి పరదాలు పట్టుకుని నుంచోడానికో, లేకపోతే అక్రమ అరెస్టులు చేయటానికో, లేకపోతే వాళ్ళు ఏం చెప్తే అది చేయటానికి తప్పించి వాళ్ళకి స్వయంగా వాళ్ళ చిత్తశుద్ధితో వాళ్ళు వేసుకున్న కాకి చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టు పనిచేసే పరిస్థితి కనిపించలేదు. కానీ మేము ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి విధ్వంస పాలనకి చరమగీతం పాడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి న్యాయం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అదొక పవర్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పెక్ట్ అన్న ఉద్దేశంతో ఈరోజు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్న తీరుకి నేను ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన ఈ పనితీరుకి నేను ఈ వేదిక మీద వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది మాకు ఒక జవాబుదారీతనం. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత మేము వచ్చి ఇది చేసామని చెప్పడానికి ఏ నాయకుడికైనా దమ్ము ఉండాలి. ఈరోజు 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రతి శాఖ మంత్రి కూడా వచ్చి ఈరోజు మేము మా డిపార్ట్మెంట్లో ఇది చేసామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాము అంటే గవర్నమెంట్కి ఈరోజు పబ్లిక్ మీద ఉన్న చిత్తశుద్ధి మీకు ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా అర్థం అవ్వాలి. ఈరోజు మనందరికీ తెలుసు యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర మనం ఒకసారి మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉంది, ఒకసారి చూస్తే కనుక మన వాళ్ళు ఒకసారి పెట్టారా? పవర్ పాయింట్ పెట్టారా? ఒకసారి చూసుకోండి. ఒకసారి బేస్ చేసుకుంటే ఈరోజు మనకి సంబంధించి నేరాల సంఖ్య అంటే క్రైమ్ రేటు సుమారుగా 14.1% తగ్గింది ఈరోజు క్రైమ్ రేట్. అంటే ఓవరాల్గా 2022 నుంచి 24 వరకు నుంచి 2024 నుంచి 26 వరకు చూసుకుంటే దగ్గర 34,014 కేసులు తగ్గాయి. అంటే ఈరోజు ఈ క్రైమ్ రేటు తగ్గింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కింద మనం కూడా చెప్పొచ్చు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు, కానీ ఈరోజు మా డిపార్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ పరిస్థితి కానీ, లేకపోతే ఈరోజు సీసీటీవీ కెమెరాస్ ద్వారా ఒక ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయటం కానీ, డ్రోన్స్ను ఉపయోగించి టెక్నాలజీ బేస్ చేసుకొని ఈరోజు చేస్తున్న పోలీసింగ్ కానీ, ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ, విజిబుల్ పోలీసింగ్ కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఈ 14% తగ్గేదానికి, క్రైమ్ రేట్ తగ్గేదానికి ఈరోజు ఉపయోగపడ్డాయని చెప్పడానికి నిజంగా మేమందరం కూడా గర్వపడాలి. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఇంతకు ముందు టెక్నాలజీని బేస్ సీసీటీవీ కెమెరాస్ ఉండేవంటే 14,000 సీసీటీవీ కెమెరాస్ సుమారుగా 2018లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఇన్స్టాల్ చేస్తే, మ్యాట్రిక్స్ సంస్థ చెప్పి ఇన్స్టాల్ చేస్తే 2019 నుంచి 24 వరకు వాటికి కనీసం
ఛార్జెస్ కూడా ఇవ్వకుండా, అంటే వాటికి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఇవ్వకుండా ఈ 5 సంవత్సరాలు కూడా వాటిని నిరుపయోగంగా వదిలేసి కేవలం బొమ్మలు మాత్రమే ఉండే పరిస్థితుల్లో కనిపించేవి సీసీటీవీ కెమెరాస్. మళ్ళీ అగైన్ 2024లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాస్ మీద దృష్టి పెట్టి వాటిని అన్నింటినీ కూడా మేము రినోవేట్ చేయడమే కాకుండా అగైన్ పబ్లిక్ పార్టిసిపేషన్తో ఇప్పుడు విజయవాడ కమిషనర్ లాంటి కమిషనరేట్లో ప్రతి నియోజకవర్గంలోని కూడా అన్ని విలేజెస్ లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకునే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చాం. అంటే ఒక పక్క నుంచి కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది, ఒక పక్క నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్తో 1,00,000 సీసీటీవీ కెమెరాస్ టార్గెట్ గా చేసుకుని అరౌండ్ ఈ రోజు 70% వరకు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకుని వాటికి సంబంధించిన ఫీడ్ కూడా నియర్ బై ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్స్ కి అప్పచెప్పి అక్కడ ఏ ఇన్వెస్టిగేషన్ అయినా చాలా ఈజీగా తొందరగా చేసుకునే దానికి ఇది ఒక మెయిన్ టూల్ అయిందని చెప్పడానికి నిజంగా మేము గర్వపడాలి. ఎందుకంటే ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక క్రైమ్ జరిగిందని చెప్పిన తర్వాత ఆ క్రిమినల్ ని పట్టుకోవడానికి విత్ ఇన్ 24 hours to 48 hours మేము పట్టుకోగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ దట్ సీసీటీవీ కెమెరాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ మాకు ఈరోజు. అటువంటి వాటిల్నే లాస్ట్ గవర్నమెంట్ లో నిర్వీర్యం చేసేసిన పరిస్థితి కూడా ఈరోజు గుర్తు చేయాలి. సో అగైన్ మేము ఈ రోజు వాటి ద్వారా ఇన్వెస్టిగేషన్ తొందరగా చేస్తున్నాం, ఎవిడెన్స్ తొందరగా కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం, ఆఖరికి కన్విక్షన్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయని చెప్పడానికి ఈరోజు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. అట్ ద సేమ్ టైం మన అందరికీ తెలుసు మహిళా రక్షణ అన్నది చాలా పెద్ద ప్రయారిటీ. ఈరోజు ఎక్కడైనా మహిళ రక్షణగా ఉంటే గనక మనం గాంధీ గారి దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటాం. అర్ధరాత్రి 12 గంటలకి ఆయుధ ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మహిళా భద్రత మీద సపరేట్ గా అంటే ఒక ప్రత్యేకమైన దృష్టి ప్రతి గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రతి గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాస్తు లాస్ట్ గవర్నమెంట్ లో దిశ అని చెప్పి ఒక అంటే ఒక అమలు చెయ్యలేని ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టం అని చెప్పి భ్రమించిన అంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక భ్రమలో పెట్టిన పరిస్థితి కూడా గుర్తు చేయాలి. కానీ ఈ రోజు మేము ఒక చిత్తశుద్ధి గల గవర్నమెంట్ గా మహిళకి సంబంధించి ఒక భద్రత విషయంలో ఒక స్పెషల్ గా ఒక ఐజీ స్థాయి వ్యక్తిని మన రాజకుమారి గారిని ప్రత్యేకంగా ఐజీ స్థాయి వ్యక్తిని నియమించి ఆవిడకి సపోర్టివ్ గా ఒక 2 ఎస్పీలని అదేవిధంగా కిందన ఒక టీం ని ఏర్పాటు చేసుకుని శక్తి ఈ రోజు ఒక మహిళా విభాగానికి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కింద ఒక ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా సెపరేట్ గా ఒక వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చూస్తే శక్తి యాప్ లో దగ్గర 16 విభాగాలతో శక్తి యాప్ లో కూడా దాంట్లోని ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఈరోజు వాటితో పాటు దగ్గర 1,55,00,000 మంది ఈ రోజుకి డౌన్లోడ్ చేసుకున్న పరిస్థితి. అంటే ఈ శక్తి యాప్ కే సంబంధించి కాకుండా శక్తి వాట్సాప్ నెంబర్ కూడా ఈ రోజు క్రియేట్ చేశాం. అంటే చాలా మంది ఈ శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవటం ఒకవేళ ఇన్ కేస్ యూసేజ్ చేయటం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే గనక వాళ్ళు డైరెక్ట్ గా 7553485111 నెంబర్ కి శక్తి వాట్సాప్ నెంబర్ కి డైరెక్ట్ గా కనుక వాళ్ళు ఒక మెసేజ్ పంపించినా ఒక వీడియో పంపించినా వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ఒక చిన్న వాయిస్ మెసేజ్ పంపించినా కూడా ఇమ్మీడియట్ గా మేము రెస్పాండ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు చూసుకుంటే ఈ మనకి SOS నుంచి 11,13,000 కాల్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం 112 సేవల ద్వారా 1.26 lakhs అత్యవసర కాల్స్ కూడా స్వీకరించబడినాయండి. వీటితో పాటు ఆపరేషన్ ట్రేస్ ఈ మహిళా విభాగం ప్రత్యేకంగా ప్రెస్టేజియస్ గా తీసుకుని ఆపరేషన్ ట్రేస్ అని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక డ్రైవ్ ని ఏర్పాటు చేసుకుని మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఒక డ్రైవ్ ని ఏర్పాటు చేసుకుని దగ్గర 8,396 మందిని విజయవంతంగా మేము గుర్తించి వాళ్ళ ఇళ్ళకి చేర్చడం జరిగింది. అంటే ఇందులో చిన్నారులు ఉన్నారు, ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడైనా ఎటువంటి కిడ్నాప్ గురైనా లేకపోతే ఎక్కడైనా తప్పిపోయినా వీళ్ళందరినీ కూడా గుర్తించి ఆపరేషన్ ట్రేస్ ద్వారా 8,396 మందిని విజయవంతంగా మేము గుర్తించి వాళ్ళ ఇళ్ళకి చేర్చడమే కాకుండా తిరిగి ఇప్పటికీ ఆపరేషన్ ట్రేస్ అన్నది అక్కడితో ముగిసిపోకుండా ఇప్పటికీ కూడా ఒక సెపరేట్ వింగ్ అనేది దానికి నడుస్తూ ఉంది, ఒక టాస్క్ ఫోర్స్ అనేది నడుస్తూ ఉంది. వీటితో పాటు మెయిన్ మనకి చైల్డ్ కి సంబంధించి పోక్సో కేసెస్ అన్నవి ప్రతి ఒక్కరం కూడా హార్ట్ తో ఆలోచించాల్సిన విషయం, మైండ్ తో ఆలోచించాల్సిన విషయం కాదు ఇది పోక్సో కేసెస్ అన్నవి. ఎందుకంటే ఒక చిన్నారుల మీద జరిగే అఘాయిత్యాల గురించి మనం మాట్లాడుకుంటే అసలు చిన్న పిల్ల చంటి పిల్ల 2 సంవత్సరాల మీద 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఇలాంటి ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు ఎక్కడొకటి పులి స్టాప్ పెట్టాలి. మీరు రీసెంట్ గా జరిగిన సంఘటనలో మేము వేసిన టీంలకు భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా ఈ టైంలో మీకు గుర్తు చేయాలి. ఎందుకంటే ఎందుకు గవర్నమెంట్ ఇంత సీరియస్ గా ఉందని చెప్పడానికి పోక్సో కేసెస్ లో అట్ ద సేమ్ టైం పోక్సో కేసుల్లో కూడా ఒక్కసారి అరెస్ట్ అయిన ఒక వ్యక్తి అతను బెయిల్ రాకుండానే కన్విక్షన్ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో చూసుకుంటే చాలా కేసెస్ లో పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి బెయిల్ రాకుండానే కన్విక్షన్ పడిందంటే ఇన్వెస్టిగేషన్ ఎంత తొందరగా పూర్తి చేశాము, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎంత తొందరగా సబ్మిట్ చేశాము,
ఎవిడెన్స్ ఎంత తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసింది, అట్ ద సేమ్ టైం ప్రాసిక్యూషన్ కూడా ఎంత ఎఫెక్టివ్గా పనిచేసిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఒక నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడాలి అంటే ఓవరాల్గా ప్రాసిక్యూషన్ దగ్గర నుంచి పోలీస్ వరకు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేయగలిగితేనే కన్విక్షన్ అనేది పడుద్ది. సో అలాంటి కన్విక్షన్ పడే పరిస్థితికి ఈరోజు 3 monthsలో 4 monthsలో 6 monthsలో కన్విక్షన్స్ పడే పరిస్థితికి వచ్చిందంటే ఈరోజు ఎంత ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అన్నది కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అట్ ద సేమ్ టైం మనకి ఆపరేషన్ చిన్నారి తల్లి అని చెప్పి పోక్సో కేసెస్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాల దగ్గర నుంచి కౌన్సిలింగ్ ఇప్పించడం ఇవన్నీ కూడా దగ్గర 2083 మంది పిల్లలకి తల్లులకి కూడా ఈరోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 124 శక్తి బృందాలు, 25,719 వారియర్ గ్రూప్స్. ఈ వారియర్ గ్రూప్స్ అంటే మీరు ఏదో అనుకుంటారు, మళ్ళీ డిపార్ట్మెంట్లో అంతమంది లేరు కదండి, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వారియర్ గ్రూప్స్ అంటారు. ఇదే కమ్యూనల్ మనకి కమ్యూనిటీని అందులో ఇన్వాల్వ్ చేయటం, ఆడపిల్లలకి కూడా ఈరోజు సెల్ఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి కరాటే విద్యలు అనేవి నేర్పించటం, వాటితో పాటు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడైనా ఇటువంటి సందర్భాలు ఉంటే గనక మాకు డిపార్ట్మెంట్కి తెలియజేసే పరంగా ఒక వారియర్స్ కింద వాళ్ళందరినీ కూడా తయారు చేయటం.